మై ఛానల్ శ్రీముఖి అని అంటానని అనుకుంటున్నారా? వెల్కమ్ టు లతా శ్రీస్ యూట్యూబ్ ఛానల్. మీరే చెప్పండి. ఇంకా నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ టు మై ఛానల్ లతా శ్రీస్. సో ఎస్, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ మా మమ్మీ ఛానల్లో నేను నిజామాబాద్కి ఎన్నో నెలల తర్వాత వచ్చిన ఈ ప్రాసెస్లో వై నాట్ మా మమ్మీకి ఎందుకు మా మమ్మీ ఛానల్లో నేను అపియర్ అవుదామని అనుకుంటున్నాను. మీ ఛానల్లో నేను ఒక వీడియో చేస్తాను. అయ్యో నా అదృష్టం. సో ఇద్దరం ఇట్లాగా ఈరోజు బ్లాక్ అండ్ బ్లాక్ వేసేసుకొని రెడీ అయిపోయి మా బోన్సాయి చెట్టు కింద సెటప్ పెట్టేసుకున్నాము. ఈరోజు మేము కుక్ చేయబోతున్నది చికెన్ దమ్ బిర్యానీ. నేను అప్పుడెప్పుడో రంజాన్ అప్పుడు చేశాను. అప్పుడు మేము తినలేదు. సో వాళ్ళకి అప్పుడు చాలా పంపించాలనుకున్నాను, బట్ అప్పుడు పంపించలేకపోయాను. సో మళ్ళీ ఎందుకు చేయొద్దు అని చెప్పేసి చాలా బాగా కుదిరింది. అప్పుడు ఇంకా వాళ్ళ నోట్లో నీళ్ళు వచ్చాయి. అప్పుడు నేను చెప్తా ఉంటే మేము వచ్చినప్పుడు చేయి మమ్మీ ఇంకోసారి అని చెప్తే సరే. సో అందుకే చికెన్ దమ్ బిర్యానీ. బట్ ఆమె చికెన్ దమ్ బిర్యానీ చేస్తే నేను జస్ట్ చూసుకుంటూ ఉండను కదా. నేను సుశ్రుత్ కోసం అండ్ అఫ్ కోర్స్ బిర్యానీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ దమ్ బిర్యానీతో పాటు మిర్చి కసాలన్, హైదరాబాదీ మిర్చి కసాలన్, చికెన్ దమ్ బిర్యానీ అండ్ మంచి చల్లని రాయితా. ఈ రోజు బిర్యానీ పోసిన క్లాస్ కళ్యాణి పెట్టవే మాస్ బిర్యానీ. లెట్స్ డూ ఇట్. అండ్ ఎప్పుడు కిచెన్ లోనే వంట వండుతాం కదా, బట్ ఈ రోజు ఎందుకో మా బోన్సాయి చెట్టు కింద ఇక్కడనే మేము సెటప్ చాలా ఏమంటారు వనభోజనాలకు వెళ్తున్నట్టు చాలా పెట్టేసుకున్నాము. నిజంగా ఈ వెదర్ చాలా ఇట్లా సూపర్ గా ఉంది. అసలు చెట్లలో ఈ వంట అంటే నిజంగా వనభోజనం లాగే ఉంది నాకైతే. సో ఇంకెంత ఆలస్యం వంటలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, లెట్స్ గో. సో ఎస్, చికెన్ దమ్ బిర్యానీకి అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, మీకు తెలుసు. మిర్చి కసాలని నేను ఒక వైపు చేస్తుంటాను, చికెన్ మ్యారినేషన్ మమ్మీ ఇంకొక వైపు చేస్తుంటది. నీ ఛానల్లో నా యాంకరింగ్ ఏంటి? మాట్లాడు. నేనేం మాట్లాడాను? ఉండంగా ఇంత పెద్ద యాంకర్ ఉండంగా నేనేం మాట్లాడాలి? సరే, దీంట్లో మేము ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోపోతున్నాం అనమాట. ఓకే, సో ఎస్, దిస్ ఇస్ 1 kilo చికెన్ ఫ్రెండ్స్. సో చికెన్ దమ్ బిర్యానీకి ఫస్ట్ చికెన్ బౌల్లో వేసుకుందాం. 1 kilo, 1 kg, 1 kg పైనే ఉంది ఇది. నేను టైం వేస్ట్ చేయకుండా ఇంకొక పక్క ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒక పక్క నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమంటారు, అల్లం వెల్లుల్లి ఒక 2 స్పూన్ సరిపడా, కారం ఒక 2 స్పూన్స్, సాల్ట్. అమ్మా నువ్వు అట్లా అంత బెండ్ అవుతుంటే నేను చూడలేకపోతున్నాను, నేను వేస్తాను కావాలా అంటే. మీ అందరికీ తెలుసు కదా, వాటర్ ఉన్నప్పుడు కింద కాలు జారి పడి ఆమె టేల్ బోన్ క్రాక్ అయిపోయింది అనమాట. అప్పటి నుంచి ఇలాంటి కాకిక్స్ పిల్లో అని అంటారు కదా, అలాంటి పిల్లో మీద కూర్చొని ఉంటుంది. ఎక్కువ బెండ్ అవ్వద్దు అన్నారు కాబట్టి నువ్వు రిలాక్స్ అవ్వ. యాక్చువల్లీ నేను వేస్తా. ఉప్పు వేసావు, కారం వేసావు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు తగినంత. ఓకే, గ్రీన్ మిర్చి అంటే పేస్ట్ ఎంత? నాకు ఇది కొంచెం మిర్చి కసాలకి కావాలి. 1 second గైస్, 1 second. నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇంకొక సైడ్ ఇట్లా పెట్టి లెమన్ తీసావమ్మా? లెమన్ తీసుకురావాలి. ఫ్రైడ్ ఆనియన్స్కి ఎక్కువనే పెడుతుంది ఫ్రెండ్స్. నాకు తర్వాత ఒక 4 నిమ్మకాయలు. నా క్లాస్ కళ్యాణి పెట్టవే మాసు బిర్యానీ. బిర్యానీ నిమ్మకాయలు ఎన్ని వేసావమ్మా? ఒక 4 వేస్తున్నాను. ఇంకా ఇందులో నా పాత్ర ఏమీ లేదు, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉంటాయి. దాంట్లోనైతే ప్రస్తుతానికి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చిది పేస్ట్ అండ్ కొన్ని ఆనియన్స్, కొన్ని నిమ్మకాయలది వాటర్ వేస్తుంది. మనం కర్డ్ కూడా కావాలి అండి. కర్డ్ రెడీగా ఉందండి, మీరు అడగండి. మా బాబుకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. మా బాబు శుశ్రుకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. నాకు బిర్యానీ అంటే ఇష్టమే, కానీ నేను ఉట్టి బిర్యానీలో రైస్ తింటా, పీస్ తినా. కానీ మా బాబు పీస్ కూడా తింటాడు. అండ్ బిర్యానీ లేకుండా ఉండడు.
అవును, ముక్క లేనిదే ముద్ద అది కాదు నా కొడుకుకి. పెరుగు దీంట్లోనే కొంచెం రైతా కొంచేసి నీకు నచ్చినంత వేసేసుకో. ఇది 1 kg పెరుగండి, ఒక 1/2 kg వరకు వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అండ్ పుదీనా. నొప్పి అవుతుందా నడుము? లేదు, పక్కనున్నది ఎవరు? శ్రీముఖి. యాక్చువల్లీ వచ్చి 2-3 days కొత్తిమీర. 2-3 days అయింది ఫ్రెండ్స్. అయితే నిన్న రాత్రి మాత్రం కొంచెం మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం పార్టీకి. అయితే కొంచెం ఏమంటారు, మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసరికి లేట్ అయిపోయింది, నైట్ 3 అలాగా అయిపోయింది. 3 o'clockకి నేను ఊరికేనే మా మమ్మీ రూమ్కి వచ్చి ఆమె కాళ్ళు నొక్కుదాము కొంతసేపు అనేసి అనుకున్నా. నాకు తెలిసి నా ఫస్ట్ టైం నా లైఫ్ లో 1 hour మసాజ్ చేయడం. 3 to 4 నేను ఆమెకు అట్లా మసాజ్ చేస్తుంటే ఆ మధ్యలో గురక వినిపిస్తుంది. పడుకుందా అనేసి అనుకుని ఫస్ట్ టైం తల్లి కూతురుని నిద్ర పుచ్చుతుంది కదా, కూతురు తల్లిని నిద్ర పుచ్చి ఆమెకి బ్లాంకెట్ అదంతా కప్పేసి లైట్లన్నీ ఆపేసి మెల్లిగా దొంగలాగా 4 o'clockకి మార్నింగ్ నేను వచ్చా. అసలు నాకు నిజంగా అంటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఏదో ఫుల్ మసాజ్ కార్యక్రమం జరుగుతుంది. నేను ఉల్టా పడుకున్నా, మొత్తం పైనకి ఇట్లా ఎక్కిపోయింది మొత్తం. అసలు టోటల్ ఇదంతా అసలు. మొన్న యుఎస్కి వెళ్ళాను కదా ఫ్రెండ్స్, దుబాయ్ లో మసాజ్ చేయించుకుని ఉండే 7 hours లే ఓవర్ ఉంది అని అన్నప్పుడు ఆమె వాడిన టెక్నిక్లన్నీ ఈమె మీద వాడేస్తున్నా. కానీ ఈమె కొంచెం సెన్సిటివ్ బాడీ. ఓకే, సో కలిపేస్తున్నది. జూమ్ వేసుకోండి కెమెరా పర్సన్. ఇప్పుడు మిక్స్ చేసేస్తున్నా. మమ్మీ బెండ్ అయితే నొప్పి అయితే అది లేపి నీ మీద పెట్టుకో కావాలని అంటే, లేకపోతే నా మీద నన్న పెట్టు. ఇంతేనా ఇంగ్రీడియంట్స్ అయితే లవంగాలు, యాలకుల పొడి మర్చిపోయాను ఫ్రెండ్స్. పర్వాలేదు, ఇంకొంచెం చాలు. ఇలాచి పౌడర్, ఇలాచి పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి. చాలా మంది దమ్ బిర్యానీలో సపరేట్గా ఇలాచి పౌడర్ వేసుకోరు, వేసి చూడండి. నేను ఎప్పుడు వేయలే, నేను రకరకాల బిర్యానీస్ చేస్తున్నాను నా ఛానల్కి కాదు. ఇలాచి పౌడర్తో చాలా బాగుంటుంది. కొంచెం మా తమ్ముడికి మా మమ్మీకి ఇలైచి అంటే చాలా ఇష్టం. బిర్యానీలో, సేమియాలో, అన్నిట్లో. నాకేమో ఇలాచి పౌడర్ అంటే మా పాపకి ఎందుకో ఇష్టం ఉంది. ఐ డోంట్ లైక్. అంటే కొద్దిగా కారం అనిపించట్లేదు. మా బాబుకి కొద్దిగా స్పైసీ ఇష్టం. నువ్వు ఇప్పుడు బాబు కోసమే చేస్తున్నావా? లేదు, అందరి కోసం. నా వల్లనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను. సరిపోయింది. 1 స్పూన్ వేసావు ఆల్రెడీ, 3 స్పూన్స్ వేసావు. వావ్, ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఫ్రైడ్ ఆనియన్స్ ని హిందీలో ఏమంటారో కెమెరా మ్యాన్ ఉట్టి వాయిస్ ఓవర్ ఇస్తాడు. అయితే ఇది కొంచెం బిరిస్తా రైట్ ఆన్సర్. పాప ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదు కొంచెం. మీ అమ్మ పచ్చిగా తినేయాలనిపిస్తుంది. అయిపోయిందా? సూపర్. సో ఇప్పుడు ఏంటి, ఇది పక్కన పెట్టేసేయడమేనా? పక్కన పెట్టేసేయడమే. దీంట్లో ఇంకా ఆనియన్స్ అయిన తర్వాత నా సామిరంగా ఈరోజు కుమ్ముడు. ఓకే, ప్లీజ్ మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని టచ్అప్ చేసుకొని రండి. ఓకే, హీరోయిన్ గారు టచ్అప్ చేసుకొని వస్తారా? నన్ను అసలు మేకప్ చేసుకోవద్దు అని చెప్పారు ఫ్రెండ్స్. మిర్చికా సాలన్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను అంత లోపల. బట్ ఎస్, లతాశ్రీస్ అని మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే ఆల్మోస్ట్ అన్ని నాన్ వెజ్ రెసిపీస్ అన్ని చేసుకుంటూ వచ్చింది. బట్ ప్రతి వీడియోకి, ఈవెన్ దో అది ఒక కొత్త ఛానల్ అయినప్పటికీ కూడా మంచి వ్యూవర్షిప్ని ఇచ్చిన నా ఫ్యాన్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, మా మమ్మీ ఫ్యాన్స్కి, మా మమ్మీ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పేసుకుంటూ మా మమ్మీ వచ్చే లోపల, రామకృష్ణ గారు రండి రండి రండి. అసిస్టెంట్ కుక్క కాదు, కుక్. సో ఎస్, ఈరోజు సారీ, వెల్కమ్ టు లతాశ్రీస్. చెప్పు నువ్వు. వెల్కమ్ టు లతాశ్రీస్ యూట్యూబ్ ఛానల్. అయ్యో, ఇంత దీనంగా అడిగినావు ఏంటి డాడీ? ఓకే, మా మమ్మీ బ్యూటీషియన్ అనే విషయం మీకు తెలుసు. సో చిన్నప్పటి నుంచి మా మమ్మీతో నేను టైం స్పెండ్ చేసింది చాలా తక్కువ. ఎందుకంటే మార్నింగ్ మమ్మీ 9కి వెళ్ళిపోతే మళ్ళీ నైట్ 9-9:30 అట్లా వచ్చేది. సో ఎక్కువ టైం నేను స్పెండ్ చేసింది మా డాడీతోటే. అండ్ మా డాడీ, అఫ్కోర్స్ చాలా మంది డాడీస్ ఉంటారు, ఎంత మంచి డాడీ అని అంటే మమ్మీ వచ్చేసేంత లోపల నైట్ డిన్నర్ ఉంటుంది కదా, మా డాడీ కుక్ చేసేటోడు. అప్పుడు నేను
చూస్తూ ఉండేదాన్ని. అప్పుడప్పుడు మా డాడీ నాకు టమాటాలు అవి ఇవి అన్ని కట్ చేసేసి ఏమని అంటే అవి కట్ చేస్తూ అట్లా ఇచ్చేదాన్ని అన్నమాట. సో ఎస్, ఇప్పుడు ఏం లేదు, మిర్చికా సాలన్ చేస్తున్నాం రేపు. మిర్చికా సాలన్ చేయాలని అనేసి అంటే ఫస్ట్ కొన్ని పల్లీలు, ధనియాలు, నువ్వులు అవన్నీ కొంచెం ఇట్లా లైట్గా ఫ్రై చేయాలి. ఫస్ట్ అవి చేసి పక్కన పెట్టాలి. దానికి నువ్వులకి పడదు, నువ్వులకి గసగసాలకి పడదు, గసగసాలు ధనియాలకి పడదు. సో వాటిని సపరేట్ గానే ఉంచాలి. కానీ లాస్ట్ లో వాళ్ళందరికీ ఫ్రెండ్షిప్ చేసి గ్రైండర్ లో వేసేసి అంటే పల్లి కొంచెం లావు ఉంటుంది, గసగసాలు చాలా సన్నంగా ఉంటుంది. అది వేడేంత లోపల అవి మాడిపోతాయి. అసలు నాకు ఇంత వంట వచ్చని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా డాడీ? అంటే అది ఆఫ్టర్ బిగ్ బాస్ అనుకున్నా. అమ్మో అవునరా బాబు. యాక్చువల్లీ నేను బిగ్ బాస్ కి ముందు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోతుండే వంట వండడానికి. కానీ బిగ్ బాస్ లో అంతమందికి వండి ఏమో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను వంటే వండుతున్నాను. మా మమ్మీని జస్ట్ చేతులు కడుక్కొని రమ్మనంటే ఏడికిపోయింది. కాస్ట్యూమ్ చేంజా? లేదండి, అది వచ్చేసింది. వచ్చిందండి వచ్చిందండి వయ్యారి. దీన్నే అంటారేమో సకుటుంబ సపరివార సమేతంగా అందరం కలిసి చందాల చందా మామరావే. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోద్దు. అప్పుడప్పుడు సడన్ గా ఇట్లా రైతా చేయడం కోసము కుండ తీసుకొచ్చా. ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం నేను మా వారు స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని వంట చేస్తాం. స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని, ఎందుకంటే దాంట్లో వాటర్ నింపట్లేదు ఫ్రెండ్స్. సో దాంట్లో కూర్చొని ఒక వంట చేద్దామని నా కోరిక మా వారితో. వాటర్ ఎందుకు నింపట్లేదు అని అంటే మేము వచ్చినప్పుడే అవినాష్ చేతు మేమందరం ఇట్లా ఒక గ్యాంగ్ వచ్చినప్పుడే ఆ స్విమ్మింగ్ పూల్ వాడతారు. వీళ్ళు ఇద్దరు దాంట్లోకి వెళ్ళి ఒక బృందావనం అట్లాంటిది ఏం చేయరు. కాబట్టి వంటను చేద్దామని. అఫ్ కోర్స్ చాలా మంది హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. కొన్ని అనివార్య కారణాల వల్ల అఫ్ కోర్స్ చిన్న రిపేర్స్, కొన్ని మైనర్ రిపేర్స్ ఇంటికి రావడం జరిగింది. సో ఆ కొన్ని వర్క్స్ కూడా పెండింగ్ గా ఉన్నాయి. సో ఏంటనంటే ఆ వర్క్స్ అన్ని పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఏమంటారు ఇది చేద్దాము అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. ఫ్రెండ్స్, మా పాప చాలా సన్నపడిపోయింది ఫ్రెండ్స్. నాకు కాస్త జలస్ గా ఉంది. థ్యాంక్ యూ. నేను సన్నపడాలని నాకు కోరిక. ఈ జెల్సీ కంటిన్యూ చేయి, నువ్వు కూడా సన్నగా అవుతావు అంతే అంటావా? ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి, కానీ ఇవి ఎక్స్ట్రీమ్ ఏమంటారు కొంచెం ఇట్లా ఫ్రై అవ్వాలి బిర్యానీ కోసం. ఓకే, పల్లీలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకో పక్క ధనియాలు, మళ్ళీ కొన్ని ఇది తక్కువనే ఉంది, కొన్ని నువ్వులు, నాకు రోజెస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను పెట్టుకున్నాను అక్కడక్కడ చాలా రోజెస్ పెట్టుకున్నాను. సో చాలా పూసాయి. ఫస్ట్ మా పాపకి థ్యాంక్ యూ లతక్క. రోజెస్ అంటే నీకు ఇష్టమా? నాకు ఇష్టమే. పింక్ రోజ్ ఇచ్చింది, ఎల్లో రోజ్ ఇచ్చింది. మా మమ్మీకి ఎందుకో నా రూమ్ బయట బాల్కనీ నిండా రోజా పూల చెట్లు ఉండాలని ఆమె కోరిక. ఆమె డోర్ ఓపెన్ చేయగానే మొత్తం రోజెస్ ఇట్లా కనబడాలని. ఓకే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. త్వరగా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా ఓయమ్మో, మా వారు వంట చేస్తున్నారు. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ మిర్చికా సాలన్లో వేయడం కోసం ఈ మాత్రం నేను తీసేసుకొని సైడ్ కి పెట్టేసుకొని ఇది ఇంకా మిగతాది బిరిస్తా చేసేద్దాం. నా డాడీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. స్విచ్ మళ్ళీ కలుద్దాం. ఓకే, ఆఫ్టర్ బ్రేక్ మళ్ళీ కలుద్దాం. మా డాడీ వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ మా మమ్మీ రోజా పూలు ఇచ్చేసినావు కదా? నేను ఇచ్చాను కానీ పెడతాను, చాలా బాగుంటది. పెట్టు. వాకింగ్ స్పిల్లో కూర్చోండి.
మేడం గారు ఆ తర్వాత వెనక పెట్టుకోండి, కూర్చోండి. ఆర్ యూ రిలాక్స్? యా, ఆర్ యూ సాటిస్ఫైడ్? సాటిస్ఫైడ్. ఓకే. బిర్యానీ కోసం మనం వాటర్ ఎసరు పెట్టుకుందాం ఫ్రెండ్స్. వాటర్ పెట్టేసుకోవాలి, వాటర్ పొయ్యాలి. నాకు బిర్యానీలో ది మోస్ట్ ఫేవరెట్ ఏదన్నా అంటే ఫ్రైడ్ ఆనియన్. అవును, కుప్పలు కుప్పలు మండీకి ఇస్తారు బేసిక్గా ఫ్రైడ్ ఆనియన్స్. మండీకి ఇచ్చిన ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఎప్పుడు కొంచెం ఎక్కువ అడిగి తీసుకుంటాను అనమాట. బబ్బేర్లు మేము గుడాలు చేసినప్పుడు కూడా ఇన్ని ఆనియన్స్ వేస్తాం, అసలు ఎవ్వరు వేయరు అన్ని ఆనియన్స్. మొత్తం గుడాలు కొంచెం ఆనియన్స్ ఇంతుంటాయి. గుడాల్ బబ్బెర్ తెలంగాణ గుడాలు. తెలంగాణలో భయ్ ఇట్లనే మాట్లాడతాం. నిజామాబాద్ వాళ్ళు అంటారండి బాబు. ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను ఆఫ్ చేసేసి సైడ్కి ఇక్కడ పెట్టేస్తున్నాను. వాటర్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ జస్ట్ ఒక 3-4 లవంగాస్. 3 నువ్వు వెనకకి ఆరామ్సే కూర్చో రాని లాగా. ఓకే, 3 1 2 3 4 5 ఇలాచి ఒక 4. పత్తా వేసాను. పత్తా అండ్ పువ్వు ఫ్రెండ్స్. దాల్చిన చెక్క 1 2 3 సాజీరా ఫ్రెండ్స్. అనాస్ పువ్వు, స్టార్ అనాయిస్ ఫ్రెండ్స్. సాల్ట్ చాలు, ఆల్రెడీ చికెన్లో కూడా ఉంది. ఆయిల్, లైట్ గీ, 1 స్పూన్ గీ, లైట్గా ఆయిల్, అన్నము పుల్లలుగా చాలా చాలు, గీ, లైట్గా గీ. ఏనా అది మరుగుతూ ఉంటుంది. అంత లోపల మనం ఏం చేద్దామనంటే, సో బాస్మతి రైస్ వాడుతున్నాము. బ్రాండ్ పేరు చెప్పము. వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్ అంటిల్ అండ్ అన్లెస్ మాకు డబ్బులు ఇస్తే. మీకు వెరీ సూన్ బ్రాండ్స్ కూడా వస్తే మీ ఛానల్కి ఏం చేస్తారండి? అమ్మో, తప్పకుండా చేస్తా. యాక్చువల్గా నేను అంటే ఈ రైస్లో కాస్త నార్మల్ రైస్ కూడా కలుపుతాను ఫ్రెండ్స్, కానీ మా పాప వద్దు అనింది. పుల్లలు ఉంటే అంటే పొడిగా ఉంటే ఎవరికైనా ఇష్టం, కానీ ఆమెకు అట్లా ఇష్టం ఉండదు. కొంచెం మెత్తగా కూడా ఉండాలని నార్మల్ రైస్ వేస్తా అన్నది. నై చల్తా ఎక్కువైపోతేమో చాలా. ఓకే, సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1 kg అండ్ ఇంకొంచెం ఎక్కువ, కొంచెం 1 kg పైన కాస్త. అఫ్ కోర్స్ ఇది మరిగిన తర్వాత అందులో వేసేసేయాలనే విషయం మీకు తెలుసు. సో ఎస్, ఓకే ఫ్రెండ్స్, అది మరుగుతూ ఉంటుంది. నేను మర్చిపోయిన ఇందాక మిర్చి కసాలల్లో కొంచెం లైట్గా కొబ్బరి కూడా పడుతుంది. ఆ కొబ్బరిని కూడా కొంచెం ఇట్లా లైట్గా ఫ్రై చేసేస్తున్నాం. సో ఇంకేంటి సంగతులు లత, ఎలా ఉంది? నాకైతే చికెన్ బిర్యానీకి మంచిగా చికెన్ ఫ్రై కర్రీ పెట్టుకొని మంచిగా బిర్యానీ ఉండాలా, ఆ ముక్క ఉండాలా, ఈ ముక్క సూప్ ఉండాలా, నాకు అట్లా ఇష్టం. మా తమ్ముడికి మిర్చి కసాలని ఇష్టం, బాబుకి ఇష్టం. అయితే నిన్న వంట వండుతున్నప్పుడు దమ్ అంటే ఇట్లా ఏం చేద్దామని అనుకున్నప్పుడు దమ్ బిర్యానీ అండ్ మిర్చి కసాలా అని నేను మమ్మీ నేను చెప్పా, దమ్ బిర్యానీ చేద్దాం, మిర్చి కసాలని చేద్దామని. మా మమ్మీ ఎంబటే మిర్చి కసాలని ఎందుకు అనేసి అన్నది. అప్పుడు మా తమ్ముడి రియాక్షన్ ఎలా ఉండిందో నేను చూపిస్తా. ఓకే, సో మమ్మీ యాక్చువల్లీ దమ్ బిర్యానీ వండుదాం, మిర్చి కసాలని వండుదాం. మిర్చి కసాలని ఎందుకు? మా తమ్ముడు అప్పుడు సరే మిర్చి కసాలని చేద్దాం. అట్లుంటది మన వాళ్ళతోటి. శశుర్ గారు మీరు హాయ్ చెప్పొచ్చు. హాయ్ హాయ్. అమ్మో, ఓకే, సో దిస్ ఈస్ ఆల్సో డన్. జీలకర్ర కూడా ఒకటి వేయాలి, బట్ దాన్ని అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. నేను అట్లా బాగా ఏమంటారు ప్యాన్ మీద పెట్టేశాను. సో ఇప్పుడు ఇందులో మిర్చి కసాలం కోసం అయితే ఫస్ట్ పల్లీలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ధనియాలతో పాటు కొన్ని నువ్వులు, కొంచెం ఇది మనం లైట్గా ఫ్రై కొబ్బరి, కొంచెం గసగసాలు, అండ్ ఇందాక మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కొంచెం సైడ్కి పెట్టుకున్నాం చూడండి, అవి ఇందులో వేసేసారు. ఏమేమి వేసామో చూసేసారు. ఇదే మన మేజర్ పేస్ట్ ఆఫ్ ద సాలన్. దీన్ని మనము గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండింగ్కి పంపించేసి తెస్తారు. అయితే ఇది మనం ఎసరు వేసుకున్నాము వాటరు. సో నేను ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను కదా, అవన్నీ నేను తీసేస్తాను. అట్లా కచ్చర నాకు నచ్చదు, అంటే దాని ఫ్లేవర్ వచ్చేస్తే చాలు. సో అదంతా ఇలా తీసేస్తాను. ఇందాక నేను గ్రైండర్లో జీలకర్ర వేయడం మర్చిపోయినాను ఫ్రెండ్స్, జీలకర్ర కూడా వేసేసిన. ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను. కొంచెం ఒక్కసారి అది
అది కచ్చా పక్క ఉన్నప్పుడే దాన్ని ఇంకా మనం మమ్మీ వాటర్ ఎందుకు ఇట్లా కలర్ లాగా అయింది? అవి మనం అన్నీ ఇప్పుడు అనాస్ పువ్వు ఇవన్నీ పత్త అవన్నీ వేసాము కదా, సో అలా అయ్యింది. స్మెల్ అయితే అదిరిపోయింది. స్మెల్ సూపర్ ఉంది. అది కొంచెం ఒక 70%. 70 కాదు, ఒక 50% ఉడకాలి. 50%, 60% అంతే. యాక్చువల్లీ డే టైంలోనే ప్లాన్ చేసాం, కానీ నైట్ కూడా అయిపోయింది. నిన్న పార్టీలో కొంచెం లేట్ అయ్యింది, అందరం పడుకొని లేచేసరికి లేట్ అయ్యింది. బట్ ఎనీవేస్ ఇలా చేయడం వల్ల మీరు డే ఎఫెక్ట్ చూసారు, నైట్ ఎఫెక్ట్ కూడా చూసేసారు. ఎస్. సో ఇప్పుడేమో కొంచెం మొగులవుతుంది. మరి ఎన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన వస్తే ఏం చేస్తావు, వాన పడితే అంతే లాగెత్తారో. నాకైతే తినబుద్ధి అవుతుంది. మా బాబుది ఈరోజు అయితే ఫేవరెట్, అసలు సూపర్ ఉంది. కలర్ ఫస్ట్ ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్, బట్ పసుపు వేయడం వల్ల మిర్చికా సాలన్ కలర్, కొంచెం కారం వేయడం వల్ల వస్తుంది. దీంట్లో ఫస్ట్ మన మిర్చికా సాలన్కి మనము కొంచెం లావు మిర్చీలు వాడతాం అనమాట, సన్నం మిర్చీలు కాదు. సో కొంచెం లైట్గా అవి వేసే కన్నా ముందు లైట్గా ఫ్రై చేసుకోవాలి వాటిని. రైస్ అయితే హాఫ్ కుక్ అయిపోయినాయండి. అసలు ఫస్ట్ ఇది నేను తీసేస్తాను. నేను ఇంకో పక్క ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నాను, ఫ్రైడ్ మిర్చి. హాయ్ చెప్పు. హాయ్ ఉదయం నేను ఫస్ట్ టైం కలవడం ఇక్కడ. అక్క, మిమ్మల్ని కలవడం నా అదృష్టం తెలుసా. సో స్వీట్, థ్యాంక్ యూ. చాలా మంది వెయిట్ చేస్తుంటారు, కానీ నాకు ఫ్రీగా మా మేడం దయ వల్ల మీరు దొరికారు. మేడం కైండ్ చెప్పు అయితే. నాకు చెప్పాలి మరి నువ్వు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. ఎప్పుడు ఇట్లనే నవ్వుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. వావ్, అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మీకు. అంటే నీ బర్త్డే రోజు నేను లేకుండే కదా నీ బర్త్డే వ్లాగ్ లో. హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ. తీసేస్తున్నా, బిర్యానీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాం. ఒక 2 minutes. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. See you. A few minutes later. సో చికెన్ కూడా మ్యారినేట్ అయ్యి అప్పటి నుంచి 1 hour అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇందాక మనం చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంక్లూడింగ్ ద ఆయిల్ ఇందులో వేసేసేయాలంట. అవును, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసినాం ఫ్రెండ్స్. కొంచెం పైనుంచి ఆయిల్ కొంచెం లైట్ గా మళ్ళీ పైనుంచి వేయాలి కొంచెం. అలాగే కొంచెం గీ, అదంతా వేసేసేయి ఇంకా పుదీనా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా రైస్ పర్చేసేయాలి. నెక్స్ట్ ఫుడ్ కలర్ వేసేసి. ఫుడ్ కలరా? ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే దట్ ఈస్ ఆప్షనల్, మీ ఇష్టం. వేసేవాళ్ళు వేసుకుంటారు కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే. నేను అనుకున్న దానికన్నా కొంచెం ఫాస్ట్గా, క్విక్గా, సింపుల్గానే అయిపోతుంది. నేను చాలా లేట్ అయిపోతుందేమో, ఒక ఈజీగా 10-11 అవుతుందేమో అనేసి అనుకున్నాను. బట్ ఉదయ హెల్ప్ వల్ల, మా మమ్మీ స్పీడ్ అవుతుంది, కానీ స్టార్టర్స్ ఏం లేవు ఫ్రెండ్స్, బయట నుంచి పెట్టుకోవాలి. సో లాస్ట్ టైం మా మమ్మీ ఏం చేసిందంటే పిండితో పెట్టావు కదా. నేను పిండితో పెడతాను ఫ్రెండ్స్, పక్కన 2 మిర్చీలు పెడతాను, దాంట్లోంచి ఏమంటారు పొగలు వస్తాయి. అయితే దమ్ అయింది అనేదానికి మనకు అది సంకేతం అనమాట. నేను చేసిన బిర్యానీ, మా మమ్మీ చేసిన బిర్యానీలో అయితే మేము మిర్చీలు వేయం. కానీ సుశ్రుత్వి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరేగా ఉన్నాయి. ఆయన చాలా హోటల్స్లో చూసాడంట. సో ఇలాంటి కొన్ని నార్మల్ మిర్చిని ఇలా రైస్ లోపల పెట్టమని అంటున్నాడు. సో కేక్ కట్ చేసినట్టు పెడదాం, 4 దిక్కులల్లో. ఒకటి మిడిల్లో కూడా పెట్టు, ఒకటి మధ్యలో. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఎనఫ్. సో ఇప్పుడు మా మమ్మీ పిండితో కవర్ చేసేది, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఏంటంటే, ఓకే దీన్ని మూసేస్తున్నాం మేము ఇప్పుడు. ఇది నేను నీకు ఇస్తున్న టిప్ అన్నమాట. పిండి అదంతా కలిపి చాలాసేపు అయ్యి అది పెట్టి అదంతా కష్టం. ఈ సిల్వర్ ఫాయిల్ ఇట్లా పెట్టేస్తే దమ్ము ప్రాపర్గా, ఇంకా ఇది ఇట్లా కొనాలకి ఇట్లా ఉండిపోతుంది కాబట్టి అస్సలు వెళ్ళదు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసి దీని మీద నేను అది రోకల్ బండ పెడతాను. కానీ కింద ఇది ఎంత నాన్ స్టిక్ అయినప్పటికీ కూడా
కింద అతుక్కోకుండా ఉండడానికి ప్యాన్ పెట్టారు. ప్యాన్ ఓకే అమ్మయ్య. సో ఎస్, టైం ఎంత ఎగ్జాక్ట్లీ సుశ్రుత్? 7:33. సో మమ్మీ 45 minutes అని అన్నది, అటు ఇటు కాకుండా 40 minutes లో బంద్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మా డాడీ వచ్చేసాడు. మా డాడీతో పాటు ఇప్పుడు నేను మిర్చి కసాలను నేను చేయను, ఆయనతో చేయించబోతున్నాను. ఇది ఇప్పుడు ద మెయిన్ ప్రాసెస్. సో డాడీ స్టవ్ ఆన్ చేయవా? సో మిర్చి కసాలంలో ఏంటంటే మనం అది చాలా పేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. బికాజ్ మిర్చి కసాలను మీరు ఎప్పుడన్నా చూస్తే ఆయిల్ బయటికి ఊరుతుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్. ఇందులో ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేసేయాలి. నెక్స్ట్ కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసేసి కొంచెం ఇవ్వండి. అయితే మై డాడ్ ఈజ్ ఆల్సో ఫెంటాస్టిక్ షెఫ్. మా డాడీ వండే మటన్ కర్రీ కానీ, మా డాడీ వండే ఫిష్ కర్రీ కానీ, చికెన్ కర్రీ, ఎనీథింగ్ ఇన్ నాన్ వెజ్ నాకైనా, మా తమ్ముడికైనా, మా మమ్మీకి ఎస్పెషల్లీ అందరికీ చాలా ఇష్టం. సో నేను ఎలాగో ఇంకొక 2 రోజులు ఉందామని ప్లాన్ చేస్తున్నాను కాబట్టి మా మమ్మీ ఛానల్ ఇప్పటివరకు చేపల పులుసు చేయలేదు. సో మా మమ్మీ చేపల పులుసు చేస్తుంటే ఆ వీడియోలో మా డాడీ ఫిష్ ఫ్రై చేస్తాడు. ఓకే మాట? అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొంచెం ఆ మిర్చి ఇది పేస్ట్, బికాస్ దిస్ ఇస్ ది ఓన్లీ స్పైస్ దట్ వి పుట్ ఇన్ మిర్చి కసాలన్. కొంచెం పసుపు. వావ్, స్మెల్లింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ద బేస్ కొంచెం ఇట్లా ఈ టైంలో అతుక్కుంటున్నట్టు అవుతుంది ఫ్రెండ్స్, కానీ కలుపుకుంటూ ఉండాలి. మమ్మీ ఈ గ్యాప్లో రీల్ చేసేస్తుంది. పల్లి పేస్టా? ఇది మిర్చి కసాలన్. ఇప్పుడు ఇందులోనే కొంచెం అది అయిన తర్వాత ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఫ్రెండ్స్ వీలైనంత మరగాలి. అండ్ ఇందులో చింతపండు పులుసు పోసేసి పై నుంచి కొత్తిమీర చల్లేస్తే వేడి వేడి హైదరాబాదీ సాలన్ విత్ ద బిర్యానీ రెడీ. నేను క్విక్గా రైతా చేస్తా అని చెప్పిన. ఇంత స్పైసీ ఫుడ్, ఇంత బిర్యానీ, ఇంత వేడి తిన్న తర్వాత మంచిగా చల్లచల్లని రైతా లేకపోతే ఎందుకు చెప్పండి? చల్లచల్లని బియరా? మా మమ్మీ పర్మిషన్ ఇస్తలేదు మా డాడీకి. ఈ రోజునేమో ఇంత ఏమంటారు నాన్ వెజ్ స్పెషల్ ఇంత ఇదైతుంది, పిల్లలు ఉన్నారు. వావ్, ఇంత అవుతుంది కదా. మంచిగా మనము ఈరోజు సాటర్డేనా? రేపు వీకెండ్, రేపు మా డాడీకి హాలిడే. మండే రోజు కూడా ఏమో హాలిడే ఉంది, బోనాల హాలిడే. పర్వాలేదు డాడీ, నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి నీకు పర్మిషన్ ఇస్తున్నాం. ఏమంటావు సుశ్రుత్? ఓకే అని అంటే కెమెరా ఊపు, ఓకేనా? నో అని అంటే ఇట్లు ఊపు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇందులో కొంచెం చింతపండు. ఎంత కొంచెం అంటే ఒక నిమ్మకాయ అంత, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. యాక్చువల్లీ చింతపండు కూడా వేసినాం కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం ఉప్పు. That's it. कैमरा ऊपर करो कैमरामैन. तो बिरयानी दम होने तक, मिर्ची का सालन उबलने तक थोड़ा रुकेंगे. మనము ఆయిల్లో ఫ్రై చేసిన మిర్చీలు కూడా ఇప్పుడు ఇందులో వేసేసేయాలి ఫ్రెండ్స్. సూపర్గా వస్తుంది అసలు మిర్చి కసాలం. అవునా? సో ఇన్ని రోజులు మా మమ్మీ బిర్యానీతో పాటు వచ్చే ప్యాకెట్లలో వచ్చే మిర్చి కసాలను చూసుకొని దాని మీద ఎక్కువ ఒపీనియన్ ఉండకపోయేది. మిర్చి కసాలం అంటే ఏంటి అని. దానికి బదులు ఏదైనా మంచి చికెన్ దగ్గరకు ఫ్రై చేసేసుకొని తినొచ్చు కదా. బట్ చికెన్ మిర్చి కసాలంలో ఇంత ప్రాసెస్ ఉంటుంది అని తెలిసిన తర్వాత ఇలా చేయొచ్చు, ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది ఫస్ట్ టైం. కొంచెంసేపు ఆ మిర్చి దాంట్లో మంచిగా ఇదైపోతే అయిపోయినట్టే మొత్తం మసాలా పడితే ఇప్పుడు ఈ చల్లని కుండలో చల్లని రైతా చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇందాక మంచి గడ్డ పెరుగు, హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించే. పెరుగు పచ్చడి అట్టి గుర్తొచ్చింది. ఉల్లిపాయలు, రైతాలు, రకరకాల రైతాలు ఉంటాయి మీకు తెలుసు కదా. దోసకాయలు వేసుకోవచ్చు మీరు కావాలంటే చల్లదనం కోసం. కొంతమంది బూందీగా రైతా చేసుకుంటారు, కొంతమంది ఏమంటారు టొమాటోలు వేస్తారు, మిర్చీలు వేస్తారు, కొంతమంది దీంట్లో ఉప్పు కారం అవన్నీ వేసుకొని స్పైసీ ఇది చేసుకుంటారు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు
ఇది ఇంకా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. రోజా పువ్వుతో ఇంకొక రోజా పువ్వు అండ్ బిర్యానీ ఆల్మోస్ట్ డన్. బంద్ చేస్తున్నాం. బంద్ చేయనా? క్లోజ్ చేస్తాం. 40 minutes అయింది. దిస్ ఇస్ డన్. అండ్ వేడి వేడి సాలన్ కూడా ఈజ్ రెడీ. దీన్ని కూడా ఆఫ్ చేసేస్తున్నాం. ఎస్, లతా శ్రీస్ అనే సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రేమ్ మారాలని చెప్పేసి మేము కుకింగ్ ఇక్కడ పెట్టేసుకున్నాము. కానీ ఇంకా సర్వింగ్ అది ఇది డైనింగ్ టేబుల్ మీదే మనం చేసేద్దాం. ఇంకా డైనింగ్ టేబుల్ మీద వేడి వేడి బిర్యానీతో, సాలన్తో, చల్లచల్లని రాయితాతో నేను, మా మమ్మీ, మా డాడీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పబోతున్నా. సుశ్రుత్ నో కార్పొరేషన్ ఫర్ వీడియోస్. తమ్ముడు ఎందుకు రావట్లేదు వీడియోలలో, తమ్ముడు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు కదా, మీరే అడగండి. ఎందుకంటే వీడియో తీస్తూ ఉంటాడు కాబట్టి. వీడియో సరే నువ్వు వస్తా టేస్టింగ్ కి అనేసి అంటే టేస్టింగ్ వీడియో మొత్తం నేనే రికార్డ్ చేస్తా. ఓకే? నో బ్రో, ఐఎమ్ షై. వేడి వేడి హైదరాబాదీ దమ్ బిర్యానీ అండ్ మిర్చికా సాలన్ ఓపెన్ చేయలేదు ఇంకా. ఇంకొకటి మేజర్ బ్లండర్ చేసినాం మేము. వీళ్ళు మిర్చిలు గుర్తు చేసిండ్రు, అన్ని గుర్తు చేసిండ్రు, కానీ పైన నుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు బిర్యానీ మీద. అది మర్చిపోయింది. సో అవి ఇప్పుడు ఏంటంటే ఎనీ ఇప్పుడు వేసినా కానీ డజంట్ రియలీ మ్యాటర్. బట్ యా, ఓపెనింగ్ చేద్దామా? ఓపెన్ చేద్దాం ఇంకా. చలో 3, 2, 1 go. ఆహా, ఇదిదా సర్ప్రైజ్, ఇదిదా సర్ప్రైజ్, ఇదిదా సర్ప్రైజ్. ఇప్పుడు ఆనియన్స్. నేను అట్లీస్ట్ ఇప్పుడైనా పైనుంచి మంచి చేతులు కడుక్కొని వచ్చినాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫ్రైడ్ ఆనియన్స్ నాకు కావాలి అని అంటే నేను ఎందుకో అనుకున్నాను బిర్యానీ మీద వేస్తారు యాక్చువల్లీ. బట్ యా, నాకు తెలుసు. బట్ నాకు కావాలి అంటే అది ఏం చేస్తావు అనుకున్నాను. ఎస్, మూమెంట్ ఆఫ్ ట్రూత్. ఇప్పుడు ఇంకా బిర్యానీ అట్లా అన్నాం కొద్ది సైడ్ కానీ. రాజాది రాజాది రాజా. అట్లా ఉల్టా చేయి. వావ్, ఉడికింది. మస్తు ఉడికింది. అతుక్కోలేదు కూడా ఫ్రెండ్స్, అతుక్కోలేదు. టేస్టింగ్ టైం. పెరుగు కూడా, రైతా కూడా ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చిస్తాం. ఇప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసి మా డాడీ చెయ్యి, నా చెయ్యి, మా మమ్మీ చెయ్యి, అందరు చేయి పడిన కొంచెం సావన్. ఓకే, టేస్ట్ చేసి చెప్పాలా? ఎస్, ఫస్ట్ నువ్వు తిను, దాని తర్వాత డాడీకి తినిపించు, దాని తర్వాత నేను ఫాస్టింగ్లో ఉన్నా. ఓకే, ఇక మొదలెడదామా ఫ్రెండ్స్? అమ్మో, ఈమె సిగ్నేచర్ డైలాగ్ ఇది, నాకు తెలియదు. నాకు నోరవుతుంది. ఉడికింది, సూపర్గా ఉడికింది. ఓకే, కొంచెం కదా, ఏం కాదు. నువ్వు కూడా చేయి పెట్టేసి డాడీ టేస్ట్ చేయి, లేకపోతే నువ్వు ఒక ముద్ద తినిపి మమ్మీ, సాలం తోటి కలిపి. తింటానా? హౌస్ ఇట్? ఫ్యాంటాస్టిక్. బాబుని పంట పండింది. మిర్చికా సాలం బాగుంది మమ్మీ, మిర్చికా సాలం బాగుందా? సూపర్ ఉంది. ఆల్ గుడ్? యా. సో ఎస్, మరొకసారి స్పెషల్గా మా ఉదయకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఉదయ ఇక్కడికి వచ్చేసామా, థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీకి మా మమ్మీని బాగా చూసుకుంటున్నావు, వీడియోస్లో హెల్ప్ చేస్తున్నావు. సో ఎస్, ఇప్పుడు ఇలాగ నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి, మా మమ్మీని హ్యాపీగా చూసుకోవాలని. థ్యాంక్ యూ అక్క. యా, ఇది నిజామాబాద్లో నేను మా మమ్మీ డాడీతో పాటు కలిసి చేసిన చికెన్ దమ్ బిర్యానీ, మిర్చికా సాలన్, బట్ ఫర్ లతా శ్రీస్ యూట్యూబ్ ఛానల్ కోసం. ఎప్పుడు వాళ్ళు చెప్తారు, ఇప్పుడు నేను చెప్తున్నాను. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు లతా శ్రీస్. మరొక వీడియోలో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రైతో కలుసుకుందాం. అంటిల్ దెన్ చాలా బాయ్ బాయ్. అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్.